ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడం యువతలో పెద్ద దుమారమే రేపింది. కొద్ది రోజుల తేడాలోనే ఏకంగా ప్రధానమంత్రి, హోంమంత్రి, చివరికి రాష్ట్రపతి కూడా రాజీనామా చేసేశారు. దీంతో నేపాల్ రాజకీయంగా పెద్ద గందరగోళంలో పడిపోయింది. అసలేం జరిగిందో ఇప్పుడు క్విక్గా చూద్దాం. మొదటిగా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ. ఆయన సెప్టెంబర్ 9నే రాజీనామా చేసేశారు. కారణమేంటంటే ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేయడం. దీన్ని భావప్రకటన స్వేచ్ఛపై దాడిగా చూసి మన జెన్ జెడ్ యువత, అంటే ఇప్పటితరం వాళ్లు, పెద్ద ఎత్తున రోడ్లు మీదకొచ్చారు. కాని పాపం ఈ నిరసనల్లో గొడవలు జరిగి సెక్యూరిటీ ఫోర్సెస్తో క్లాషెస్ అయ్యి కనీసం 19 మంది చనిపోయారట. ఓలీగారేమో పరిస్థితిని సెట్ చేయడానికే రిజైన్ చేశా అన్నారు. కాని అసలు విషయం ఆయన లీడర్షిప్పై జనాల్లో ఉన్న అసంతృప్తి బయటపడింది కదా. ఇక రెండవది హోంమంత్రి రమేష్ లేఖక్. ఆయన సెప్టెంబర్ 8నే, అంటే ప్రధానికంటే ముందే రిజైన్ చేశారు. ఎందుకంటే ఆ నిరసనల్లో జనం చనిపోవడానికి నేనే నైతిక బాధ్యత తీసుకుంటున్నా అని చెప్పారన్మాట. ప్రభుత్వం ప్రొటెస్ట్లను అణిచేసిన తీరుపై జనాలు చాలా కోపంగా ఉన్నారు మరి. ఇక చివరగా రాష్ట్రపతి రామ్చంద్ర పౌడెల్. ఆయన కూడా సెప్టెంబర్ 9నే తప్పుకున్నారు. చూడండి, నేపాల్లో ప్రెసిడెంట్ పోస్ట్ అంటే పెద్దగా పవర్స్ ఉండవు, జస్టు సెరిమోనియల్ రోల్ అన్మాట. అయినా సరే ఆయన కూడా రాజీనామా చేశారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే టాప్ ఆఫీస్ కూడా ఈ సంక్షోభం దెబ్బకు కదిలిపోయిందన్నమాట. ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్ రామ్ సహాయ్ యాదవ్, ఆయనే టెంపరరీ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. సో కీలక నేతలంతా ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేయడంతో యంగ్ జనరేషన్ డిజిటల్ రైట్స్ పవర్ ముందు ప్రభుత్వం నిలబడలేకపోయిందని క్లియర్గా తెలిసిపోయింది. మరిప్పుడు నేపాల్ ముందున్న దారి సంస్కరణల వైపా లేక మరింత కన్ఫ్యూజన్ వైపా చూడాలి.